అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈ వీడియో వచ్చేసి డే 2 వీడియో అండి. మా కొత్త ఇంట్లో డే 1 వీడియో చూడకపోతే ఒకసారి చూసేయండి. కొత్త ఇంటికి షిఫ్ట్ అయినాక సరిగా నిద్రే పట్టలేదండి. కొంచెం అలా అలా అనిపించింది అనమాట. ఇంకా వర్క్ చేసిన మీదట కొంచెం అయితే నిద్ర పట్టేసింది. ఇంకా పొద్దున్నే లేచి ఏం స్టార్ట్ చేయలేదండి వీడియో. హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు, పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఆ నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసామండి. ఇడ్లీ వేసాను, ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇడ్లీ పిండి అయితే పెట్టేసుకున్నాను. సో అందుకని ఇడ్లీ అయితే వేసాను అనమాట. ఇంకా ఫినిష్ అయిపోయింది, వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ గ్రాసరీస్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఈ డబ్బాలన్నీ చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్నాను, వాష్ చేసుకున్నాను. అవి అయితే చక్కగా ఆరిపోయినాయి అనమాట. ఇంకా రీఫిల్ అయితే చేసుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఇప్పుడు తీసేస్తాను అనమాట. ఇంకా కొన్ని రోజులు ఉంచుతామని స్టార్ట్ చేసామనుకోండి, ఇంకా అలాగే మనం ఉంచుతూనే ఉంటాము. పాతవి అనేవి తీసేయము, ఈ కొత్తవి అనేవి అలాగే పక్కన ఉండిపోతాయి. ఇంకా అందుకని చెప్పేసి ముందే అయితే డిసైడ్ అయిపోయాను, అసలు ఇంట్లోకి వచ్చాక ప్లాస్టిక్ చాలా వరకు తగ్గించాలి అని చెప్పేసి. అందుకని చెప్పి ఇంకా అనుకున్నాను కాబట్టి చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు పనులు అయితే కొంచెం ఏం ప్లాన్ చేసుకోలేదండి. ముందు కిచెన్ చదువుదాం అనుకున్నాను, అలాగే స్టార్ట్ చేసేసాను అనమాట. వీడియో ఆన్ ఆఫ్ చేస్తూ ముందైతే కిచెన్ చదిరాను, కాకపోతే నచ్చలేదన్నమాట. అంటే కన్వీనియంట్గా అనిపించలేదు. పెట్టినప్పుడు బాగుంది, మళ్ళీ కన్వీనియంట్గా అనిపించలేదు అనమాట. అందుకని మళ్ళీ చేంజ్ చేశాను. అట్లా 2-3 టైమ్స్ చేంజ్ చేశాను. ఇంకా బోర్ వచ్చేసింది, ఇంకా అవ్వదు అని చెప్పేసి కొంచెం అంటే రిలాక్సేషన్ కావాలనిపించింది బ్రెయిన్. ఇంకా అప్పటికే చాలాసేపు ఆలోచించి అటు మార్చి ఇటు మార్చి చాలా చేశాను అనమాట. ఇక అందుకని చెప్పేసి మళ్ళీ బట్టలు అయితే సర్దుదాం అనుకున్నాను. ఇంకా ఇలా అయితే ఈరోజు గడుస్తూ ఉండింది. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది అసలు ఏం అర్థం కాలేదనమాట. మార్నింగ్ లేవగానే కొంచెం బాడీ పెయిన్స్ వెళ్ళి అనిపించినాయి. నైట్ ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉండింది కదా, ఇంకా కొంచెం బాడీ పెయిన్స్లా కనిపించినాయి. ఇంకా అందుకని ఇంకా మళ్ళీ డిసైడ్ అయ్యాను, ఎక్కువ ఎక్కువ చేయొద్దు, ఏం కాదు, నేను పాప హస్బెండే కదా ఇంట్లో ఉండేది, ఏం కాదు చిన్నగా చేసుకుందామని ఇంకా నాకు నేనైతే చిన్నగా సర్ది చెప్పుకున్నాను అనమాట. చూశారు కదా, ముందైతే అలా పెడుతున్నాను, మళ్ళీ నచ్చలేదనమాట, మళ్ళీ మారుస్తున్నాను. ఇంక ఇలా జరుగుతూ ఉండింది. ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఇంకెవరికి ఫోన్ కూడా చేసేది లేదు. నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది, ఇంకా అందుకని వేరే ఫోన్ కూడా లేదు. ఇంకా అందుకని ముందు ఇదైతే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇవేమంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఈ చిన్న డబ్బాలు డీమార్ట్లో తీసుకున్నాను. జస్ట్ ఫర్ టీ పొడి, కాఫీ, అలాగే షుగర్, సాల్ట్, అలాగే కారం, ఇవన్నీ ఈ చిన్న డబ్బాల్లో పెట్టుకొని ఎదురుగా పెట్టుకుందాం అనుకున్నాను. నా దగ్గర ఎప్పుడో పోపుల డబ్బా ఒకటి స్టీల్ది ఉంటుంది, ఇంకా అదే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఇవైతే మార్చేసాను అనమాట. ఇవన్నీ చూసారు కదా, ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు మనకి ఇవి కూడా రిలయన్స్లో, డీమార్ట్లో అవైలబుల్ ఉంటాయి అనమాట. 4 సైజెస్ ఉంటాయి. ప్లాస్టిక్ మంచి ప్లాస్టిక్ అండి, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్, అవి మామూలువి అయితే కాదనమాట. కానీ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కూడా వద్దు అనుకున్నాను, అందుకని చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కంటైనర్స్ కూడా అన్నీ ఒకటేలా ఉండాలి అనుకున్నాను, షేప్ అనేది. మళ్ళీ కొన్ని రౌండ్, కొన్ని అలా కాకుండా అన్నీ స్క్వేర్ షేప్లో అన్నీ ఒకటేలా ఉండాలనుకున్నాను. దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకున్నాను అనమాట. మేము హౌస్ వార్మింగ్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాం కదా, అవి కూడా అలాగే తీసుకున్నాను అనమాట, స్క్వేర్ షేప్లోవి. సాల్ట్ అయిపోతే అయిపోయింది, ఇంకా ఫిల్ చేయాలి. కొత్తది ఉంది డబ్బా, ఐ మీన్ ప్యాకెట్ ఉంది, కొత్తది కార్చుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారం, ఇది కూడా రీఫిల్ చేస్తున్నాను. ఇవేంటంటే మనకి చిన్న డబ్బాలు తొందరగా అయిపోతాయని మీకు డౌట్ రావచ్చు. అయిపోయినా పర్లేదండి, ఎప్పుడు అయిపోయింది అప్పుడు వాష్ చేసుకుంటాను నేనైతే. రీఫిల్ చేయను వెంటనే, ముందైతే వాష్ చేస్తాను, ఎప్పుడైపోతే అప్పుడు వాష్ చేస్తాను, సో దట్ నీట్గా అనిపిస్తాయి. ఈ గ్లాస్ ఐటమ్స్ ఏంటంటే మనం క్లీన్ చేస్తూ ఉంటే షైనింగ్ వస్తాయి, మెరుస్తూ ఉంటాయి. సో ఎంత క్లీన్ చేస్తే అంత బాగుంటాయి అన్నట్టు. ఫస్ట్ చూసారు కదా, ఇప్పుడు ఇవైతే గ్లాస్ సైడ్ ఉందన్నమాట, ఇటు సైడ్ పెడుతున్నాను. ఇప్పుడు నేను ఉంటున్న కిచెన్ అయితే అసలు ఇట్లా లేనే లేదండి, మొత్తం మారిపోయిందనమాట. అన్ని మార్పులు చేర్పులు చేసినాక ఒక లెవెల్కి అయితే వచ్చేసింది. ఇంకా చెప్పాను కదా, నాకు బ్రెయిన్ అయితే ఏం పని చేయట్లేదు అనమాట, నచ్చట్లేదు, ఎలా చదివినా కన్వీనియంట్గా అనిపించట్లేదు. ఇంకా అందుకని అక్కడ పెట్టేసి కిచెన్ అలా వదిలేసి ఇక బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను. పాపకి బట్టలు అన్నా పెట్టేద్దాము తన షెల్ఫ్లో అని చెప్పి ఈ ఆర్గనైజర్స్ తెప్పించాల్సిందండి. నాది చాలా మిస్టేక్ అయిపోయిందనమాట. ముందే ఆర్డర్ పెట్టేసుకున్నట్టయితే ఒకటేసారి పనిలో పని అయిపోయేది. నేను ఆర్గనైజర్స్ పెట్టలేదన్నమాట, అప్పటికి పెట్టలేదు షీట్స్ అనేవి. న్యూస్ పేపర్ వేయచ్చు కదా అనుకుంటారేమో. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, అన్ని పాత వీడియోస్లో చెప్పాను, అంటే శృతి థాట్స్ అండ్ ఐడియాస్ అనే ఛానల్లో అయితే షేర్ చేస్తున్నాను. ఆ వీడియోసే గుర్తొస్తున్నాయి అనమాట. అవి వేయడం వల్ల మనకి ఏమైనా తడి ఉన్నాయి అనుకోండి, పేపర్ అనేది తడిచిపోయి
మనకి ఎక్కువ ఇవి వచ్చేస్తాయి అన్నమాట. అలాగా ఉండిపోతే మళ్ళీ చదరలాగా అట్లా వచ్చేస్తాయి. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా అట్లా ఏం చేయలేదు. జస్ట్ మనకి ఆర్గనైజర్స్ పీవీసీ షీట్స్ అన్నీ దొరుకుతున్నాయండి. ఇవి మీకు ఐకియాలో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే ఐకియాలో కూడా దొరుకుతాయి అన్నమాట. ఇంకా వేరే ఎక్కడైనా మీకు ఆఫ్లైన్ స్టోర్స్, ఆన్లైన్ స్టోర్స్ ఎక్కడైనా దొరుకుతాయి పీవీసీ షీట్స్, లేదంటే కిచెన్ లైనర్స్ అని కొట్టేస్తే వస్తాయి. శృతి థాట్స్ అండ్ ఐడియాస్ అనే ఛానల్లో చూస్తే మీరు బోలెడు చూసుకోవచ్చు. అలాంటివి నేను పెట్టినవి. ఇంకా అవైతే తెప్పిద్దాం అనుకున్నాను, కానీ ఈ హడావిడి పనుల్లో పడేసి పెట్టలేదన్నమాట, ఆర్డర్ పెట్టలేదు. ఇంకా సరే ఇది ముందైతే చదివేద్దాము, తర్వాత ఆర్గనైజర్స్ వచ్చాక మళ్ళీ చదువుదాం అనుకున్నాను. ఈ పాప రూమ్ కూడా బట్టలు ఇట్లా వేస్తున్నా కదా లంగాలు, మళ్ళీ ఇలా నచ్చలేదన్నమాట తర్వాత నాకు. ఇంకా మళ్ళీ మార్చాను. ఇట్లా అంటే కొత్త ఇల్లు అన్నప్పుడు మనం పర్మనెంట్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఏదో టెంపరీకి మళ్ళీ మార్చాలి మళ్ళీ మార్చాలి అంటే ఇంకా రోజు అదే పని పడుతూ ఉంటుంది. ఇక అందుకని చెప్పి నేనేం చేశానంటే నాకు నచ్చినట్టే చదువుకున్నాను అనమాట. ఫస్టే కొంచెం అటు ఇటు మార్చిన 2-3 సార్లు ఆ పని అక్కడితో అయిపోయేటట్టు చూసుకున్నాను. మళ్ళీ 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఇబ్బంది అవ్వకుండా అందుకే ముందు ఇక్కడ లంగాలు ఇలా పెట్టాను, కానీ మంచిగా అనిపించలేదనమాట. కింద స్పేస్ అంతా చాలా ఉండిపోయింది. అందుకని చెప్పి మళ్ళీ మార్చాను, లంగాలల్లా కింద పెట్టేశాను. తనకి ఏంటంటే లంగాలు చాలా ఉంటాయి, స్కూల్లో ట్రెడిషనల్ వేర్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. అందుకని ఫంక్షన్స్కి కూడా ఎక్కువ లంగాలే వేసుకుంటూ ఉంటుంది. అందుకని చాలా వస్తాయి తనకి ట్రెడిషనల్ వేర్. ఇవన్నీ మొన్న హౌస్ వార్మింగ్కి తీసుకున్న డ్రెస్సెస్ అనమాట. చాలా ఉన్నాయి. నేనేంటంటే చాలా తీసుకున్నాను ఒకటేసారి, తను యూజ్ చేసిందే లేదు, అన్నీ కొత్త వాటిలా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ బ్యాగ్లో ఏంటంటే పాప బట్టలు అలాగే బెడ్షీట్స్ వచ్చినట్టున్నాయి. ఇంకా వల్ల ఆర్గనైజ్ చేసేద్దాము. నాకు కిచెన్ కంటే ఈ బెడ్రూమ్ చదవటం చాలా ఈజీగా అనిపించింది. పైగా పాప బెడ్రూమ్ అంటే ఇంకొక ఐడియా ఉంటుంది కదా, ఎలా చదివితే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఆర్గనైజర్స్ అనుకోండి కింద వేసేసి షీట్ చక్కగా పైన పెట్టేసుకునేదాన్ని, పనిలో పని అయిపోయి ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు, అదొకటే రిగ్రెట్ అనమాట. ఇంకా తర్వాత మా మమ్మీ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, అప్పుడైతే తను చదిరిందనమాట నీట్గా. ఇంకా ఎలా అయితే పెట్టేసుకున్నాను, ఒకసారి చూపిస్తున్నాను మీకు ఎలా అరేంజ్ చేశాను అని చెప్పి. ఇంకా పాప డైలీ వేర్ ఒక దగ్గర, అలాగే నేను క్యాజువల్ వేర్ ఒక దగ్గర, ట్రెడిషనల్ వేర్ ఒక దగ్గర ఇట్లా అయితే పెట్టుకున్నాను. వింటర్ కలెక్షన్ ఒక దగ్గర, సమ్మర్ కలెక్షన్ ఒక దగ్గర. ఇంకా వీటికి కూడా బాక్సెస్ లాంటివి తీసుకోవాలండి. ఆర్గనైజర్స్ వస్తాయి కదా, క్లాత్ ఆర్గనైజర్స్, అవి కూడా తీసుకోవాలన్నమాట. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి నా దగ్గర, డ్రైయర్స్ ఇట్లాంటివి, అవన్నీ వేరుగా పెట్టేసాను అనమాట. వీటికి కూడా ఆర్గనైజర్స్ తీసుకుంటే బాగుంటుంది, తీసుకుందాం ఫ్యూచర్లో. ఆ వీడియోస్ అన్నీ మీకు అక్కడ షేర్ చేస్తాను, చెక్ చేయండి. ఇవి వచ్చేసి తన బయటికి వెళ్ళే బట్టలు అనమాట, అంటే కొంచెం వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ లాగా ఉంటాయి, అవల్ల అక్కడ పెట్టేశాను. అవల్ల కాటన్ ఫ్రాక్స్ అనమాట, సమ్మర్లో యూజ్ చేస్తుంది. చూశారు కదా లంగాలు ఇందాక అక్కడ పెట్టాను, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను అనమాట. కొన్ని మొన్న గృహప్రవేశంకి కుట్టించినవి కూడా కొన్ని అయితే అక్కడ పెట్టేసినాను. ఈ బ్యాగ్ ఒకటి తనది వేరే స్కూల్ది అనమాట, నర్సరీ స్కూల్ది, ఇంకా అందుకని అది కూడా అక్కడ పెట్టేశాను. తనవి చైన్స్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవి కూడా కొన్ని దొరికినాయి బ్యాగ్స్లో, అవైతే అక్కడ పెట్టేశాను. ఇంక ఇక్కడితో పాప రూమ్ అయిపోయింది. చూశారు కదా టైం అయితే 1 అయిపోయింది అనమాట. ఇంత పని చేసేసరికి 1 అయిపోయింది పాప రూమ్ చదివి వచ్చేసరికి. ఇంకా ఇందాక చూపించలేదు కదా, ఇవన్నీ కూడా కొన్ని అరేంజ్ చేశాను అనమాట. ఇంకా పద్దాకా కెమెరా పెట్టుకొని ఉంటే అవ్వదు కదా. చూశారు కదా ఇందాక డబ్బాలు ఉండాలి అక్కడ, ఇక్కడైతే లేవన్నమాట. ఈ 1 అయింది అప్పటికి టైం, ఇవన్నీ చేశాను అనమాట. పాప రూమ్ ఆర్గనైజ్ చేసి వచ్చి ఇవి కూడా అన్నీ చదివేశాను. ఇంకా మొత్తానికి అంతా కెమెరా ఏం పెడతాను చెప్పండి, ఇంకా అందుకు మీకు బోర్ వచ్చేస్తుందేమో అని నేను పెట్టలేదు. ముందైతే ఇలా ఆర్గనైజ్ చేశాను. ఇలా ఆర్గనైజ్ చేసినప్పుడు చూపించినప్పుడు బాగుంది అన్నారు ఇంట్లో వాళ్ళు కూడా. కానీ నాకెందుకు అన్నీ అక్కడి నుంచి తేవాలి అంటే కొన్ని పద్దాక ఏమైనా చేయి జారుతాయేమో అన్నట్టు మళ్ళీ నచ్చలేదు. నెక్స్ట్ డే అయితే మళ్ళీ చేంజ్ చేశాను, మీకు చూపిస్తాను. ఇవి చూడండి, ఇంక ఇవన్నీ తీసేయాల్సినవి కొన్ని. ఇక అట్లా మొత్తం అయితే నిండిపోయినాయి అనమాట గట్లు. ఇంకా రైస్ కుక్కర్ అయితే యూజ్ చేశాను, పొద్దున రైస్ పెట్టాను. ఇంకా పాప అయితే 3 o'clock వస్తుంది, నాకు 2 hours ఉంది కరెక్ట్గా టైం. ఇంకా ఆ టైం కూడా యూజ్ చేసుకుందామని చెప్పేసి ముందు లంచ్ అయితే కంప్లీట్ చేశాను. 1 అయిపోయింది కదా. టమాటో రైస్ అలాగే రైస్ పెట్టేశాను అనమాట, పొద్దున టమాటో కర్రీ రైస్ పెట్టేశాను. ఇంకా అందుకని నేను కూడా తినేసాను అనమాట. తినేసి వచ్చి నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. క్రాకరీ యూనిట్స్ చదువుదాం అనిపించింది. నేను చెప్పాను కదా కిచెన్లోకి వెళ్తే నాకు భయం వేస్తుంది, ఏది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఇంకా అర్థమైనంత వరకు నీట్గా ఉన్నాయన్న తీసేద్దాం అని చెప్పేసి క్రాకరీ యూనిట్ ఒకటి చదువుదాం అనిపించింది. ఇందులో ఎందుకంటే నా ఫిష్ ట్యాంక్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి బయటికి కావాలి. ఆల్రెడీ ఫిష్ ఫుడ్ అవన్నీ ఇందులోనే ఉన్నాయి అనమాట. అందుకని చెప్పి ఫిష్కి ఫుడ్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది కదా, ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది ఇప్పుడు బయట. అందుకని చెప్పి ముందు ఇది చదువుతున్నాను, అది కిందకి వెళ్ళిపోయినట్టుంది, తీస్తే కానీ అవి రావు. ఇంత అర్జెంట్లో క్రాకరీ యూనిట్ చదవాల్సిన పని ఏంటి అంటే అదే అండి, ఫిష్ ఫుడ్ కోసం. అలాగే ఫిష్ నెట్ ఒకటి ఉంది దాంట్లో,
దానికి ఫ్రెష్ చేయించినప్పుడు తీస్తానమాట. అందుకని చెప్పి అవన్నీ కావాలని చెప్పేసి ఇంక ఇక్కడైతే క్రాకరీ యూనిట్ సదురుతున్నాను. ఇదేం లేదులేండి, నా దగ్గర ఎక్కువ ఏమి ఉండవు క్రాకరీ యూనిట్. ఒక 2 సెట్స్ గ్లాసెస్, ఒక 2 సెట్స్ కప్స్, టీ కప్స్ అట్లా కొన్ని కొన్నే ఉంటాయి నా దగ్గర. ఎక్కువ పెట్టుకోనండి నేను. నాకు ఎంత వరకు అవసరమో అంతే ఉంచుకుంటాను అనమాట. మా అత్తయ్య మా మమ్మీ ఇస్తానే ఉంటారు, తీసుకెళ్ళమని ఇంకా చెప్తూ ఉంటారు. తీసుకెళ్ళు నీకు ఏం కావాలంటే అవి తీసుకెళ్ళు అంటారు ఇద్దరు. కానీ నాకు వద్దు అని చెప్పి నేను తీసుకొచ్చినా మళ్ళీ నాకు అవసరం లేదు అంటే కనుక నేను తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చేస్తాను అనమాట, ఉంచుకోను. నేను చూస్తాను తీసుకొచ్చాక వాడదామని. వన్స్ యూస్ చేయలేదనుకోండి, ఆ ప్రోడక్ట్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ వాడలేదనుకోండి, ఇంకా నేను మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అనమాట. పెట్టుకొని నా దగ్గర అలా పెట్టుకుంటే ఇంకా ఈ పాటికి నాకు ఇల్లుకి డబ్బాలు ఉంటాయి సామాను. అందుకని చెప్పి చూశారు కదా, ఈ డబ్బాలు అయితే నేను రిటర్న్ గిఫ్ట్కి ఇచ్చాను అనమాట. నాకు 3 మిగిలినాయి, అవి అయితే పెట్టుకుంటున్నాను ఇంకా గుర్తుగా. 5 ఎన్నో మిగిలితే నేను షిఫ్టింగ్ అప్పుడు పడేశారనమాట, ఒకటి పగిలిపోయింది. అట్లా 4 అయితే వచ్చినాయి అనమాట ఫైనల్గా హౌస్ షిఫ్టింగ్వి. ఇంకా ఫ్రిడ్జ్ కూడా సదరాలన్నమాట. కొంచెం సేపు ఓపెన్ చేసి క్లీన్ చేసి సదుదామని చూస్తున్నాను. ఇంకా కొంచెం టైం ఉంది. క్రాకరీ యూనిట్ అయితే సదిరేశారనమాట. ఇంకా ఈలోపు చూడండి ఫ్రెండ్ అయితే వచ్చింది. పావురం ఎటు నుంచి వచ్చిందో తెలీదు, డోర్స్ అన్నీ తీసున్నాయి అనమాట. ఇంకా వచ్చేసింది. పాపం బయటకు వెళ్ళే దారి అయితే తెలియట్లేదు అనమాట. అక్కడ విండో వేసేసి ఉంది, వచ్చిన దారిలోనే వెళ్ళట్లేదు. ఇంకా సరే దాన్ని పంపించేసి వచ్చి ఇంకా ఫ్రిడ్జ్ కొంచెంసేపు తీసి పెట్టాను కదా. నెక్స్ట్ అయితే తుడిచేసి మొత్తం నీట్గా ఇంకా ముందైతే ఫిల్ చేశాను. దీన్ని ఫిల్లింగ్ అనే అంటారులేండి, ఆర్గనైజింగ్ అనరు. ముందైతే డంప్ చేసేసాను ఫ్రిడ్జ్లో. కొత్త ఫ్రిడ్జ్ ఇట్లా ఎవరు చదువుకోరేమో, మేబీ నేనేనేమో. కాకపోతే చూడండి అంత పనిలో మరి ఎక్కడ తీరుతుంది చెప్పండి. వీటిలో కూడా నా దగ్గర షీట్స్ లేవన్నమాట, అందుకని ముందైతే పెట్టేశాను. అలా పెట్టేసి వదిలేసాను అనమాట. ఇంకా తర్వాత వీటికి కూడా ఆర్గనైజర్స్ అలాగే డబ్బాలు అన్నీ చూసుకొని నీట్గా సదురుకోవాలి. కవర్స్ ప్యాకెట్స్ ముందు అసలు పెట్టేశాను అనమాట. ఇట్లా ఎవరు పెట్టరేమో, కొత్త ఫ్రిడ్జ్ అంత రేటు పెట్టి కొనుక్కొచ్చి నేనే అయి ఉంటాను అనిపించింది నాకైతే. ఇంకేలోపు మా పాప స్కూల్ నుంచి వచ్చిందని చెప్పాను కదా, వచ్చింది. తనైతే తినడానికి ఏమన్నా కావాలి అని చెప్పింది అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా పని అయితే అక్కడ ఆపేసి ఇంకా పొటాటో బైట్స్ అయితే వేస్తున్నాను దానికోసం. ఓవెన్ ఉంది కదా ఇప్పుడు మనకి, ఇంకా హడావిడిగా ఏముంది చెప్పండి. అందుకని ఓవెన్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ టైం చూసుకుంటున్నాను, ఫస్ట్ టైం యూజ్ చేస్తాను నేనైతే ఓవెన్. అందుకని టైం అన్నీ ఇంకా చూసుకొని పెట్టుకొని తనకైతే అవి చేసి ఇచ్చాను అనమాట. తనకి చేసి ఇచ్చానంటే తినేసి నిద్రపోయిద్ది కొంతసేపు, మళ్ళీ పని చేసుకోవచ్చు. లేదు పని చేస్తూ ఉన్నాను అనుకోండి, తను గొడవలా చేస్తుంది, తనకి ఆకలేస్తూ ఉంటుంది కదా, గొడవ చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ముందు తనకి పెట్టేశానంటే తను కొంచెం నిద్రపోయిద్ది, మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. లేదంటే బయట నుంచి మళ్ళీ తెప్పియాలి, అవన్నీ ఎందుకు, మనం ఇంట్లో చేసుకోవచ్చు కదా అనిపించింది. ఇక పనంతా ఆపేసేసి ముందు తన ఫుడ్ పని చూద్దామని చెప్పి స్టార్ట్ చేసేసాను. 7 మినిట్స్కి కరెక్ట్గా కుక్ అయిపోయినాయండి. పొటాటో అయితే చూసారు కదా, టైం అయిపోయింది, చక్కగా అయితే బాయిల్ అయిపోయినాయి. ఈ వీడియో తీయడానికి 2 రీజన్స్ అండి. ఒకటి, నేను ఏమైనా ఫ్యూచర్లో టైం మర్చిపోతే నా వీడియోలో నేను చూసుకోవడానికి ఎంతసేపు పెట్టాను అని చెప్పి. నెక్స్ట్ ఇంకొకటి, ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను, పొటాటోస్ కూడా పెట్టుకోవచ్చండి, చక్కగా బాయిల్ అయిపోతాయి ఓవెన్లో. కరెక్ట్ టైం అయితే సెట్ చేసుకొని పెట్టుకోండి. 5 దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, 7కి అలా అయితే ఉడికిపోతాయి. చూసారు కదా, చక్కగా అయితే కుక్ అయిపోయినాయి అనమాట. ఇంక ఇప్పుడు పొటాటో బైట్స్ వేసుకోవడం చాలా ఈజీ. సింపుల్గా అయితే వేసేస్తారనమాట. నేను సాల్ట్, కారం, కొంచెం ఉప్మా రవ్వ అయితే వేసాను క్రిస్పీనెస్ కోసం. మామూలుగా అయితే మనం బ్రెడ్ క్రమ్స్ వేసుకోవచ్చు. ఈ హడావిడిలో ఇప్పుడు నాకు అవి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. అందుకని చెప్పేసి ఇంకా ఉన్నవాడితో మేనేజ్ చేద్దామని ఉప్మా రవ్వ అయితే వేసేస్తున్నాను అనమాట. ఉప్మా రవ్వ వేసేసి కొంచెం బియ్యం పిండి వేసేసాను అనమాట. చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా వచ్చినాయి. పాపకైతే బాగా నచ్చినాయి అనమాట. తనైతే ఎంజాయ్ చేసేసింది. ఇంకా అలాగే మా పాప తిన్నాక నాకు కూడా కొంచెం ఆకలిలా అనిపించింది అనమాట. ఎగ్స్ ఉన్నాయి, ఇంకా తను ఎగ్ పౌడర్ కూడా, ఎగ్ బజ్జీ అంటారు వాటిని, ఇంకా అవి కూడా తింటుంది అనమాట. ఇంకా అవి కూడా వేద్దామని చెప్పేసి అవి కూడా వేస్తున్నాను. నేను ప్లేట్లోనే కలిపేస్తున్నాను, నాకు గిన్నెలు ఇంకా రాలేదనమాట, లోపల ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇంకా అందుకని ఆ ప్లేట్లోనే కలిపేసి వేసేస్తున్నాను. సింపుల్గా చేతితో చేసేసుకొని వేసేస్తాను. చూసారు కదా, నీట్గా అయితే మిక్స్ అయిపోయింది. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఇవైతే పిల్లలు మనం ఎంత పనిలో ఉన్నా చేసి పెట్టచ్చు అనమాట, అందుకే చేసేస్తున్నాను. ఇవి ఆల్రెడీ నేను ప్రాక్టీస్ చేశానండి, అంతకుముందు 2-3 సార్లు వేసాను. సో నాకు తెలుసు నీట్గా వచ్చేస్తాయి అని. ఇంకా అవైతే వేసేసుకుంటున్నాను. ఇంకా అన్నీ వెతుక్కొచ్చుకోవడమే. ఇంకా టీ కూడా పెట్టుకున్నాను అనమాట పక్కన. అప్పటికే హెడేక్ వచ్చేసింది నాకైతే. ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఎగ్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎగ్ బజ్జీ వేద్దాము అని చెప్పేసి ఎగ్స్ అయితే పెట్టేశాను. 3 మినిట్స్కి అయితే ఎగ్ కూడా కుక్ అయిపోతుంది అనుకుంటా. 5 మినిట్స్ అయితే పెట్టాను. ఎగ్ కూడా కుక్ అయిపోయినాయి. చూసారు కదా, చక్కగా అయితే అయిపోయినాయి అనమాట. 3 ఎగ్స్ పెట్టాను. తను ఎన్ని తింటే అన్ని తిన్నది. ఇంకా ఈలోపు మా హస్బెండ్ కూడా వస్తారనమాట.
ఇంకా ఇద్దరికి అవి సరిపోతాయి. మళ్ళీ లేదంటే బయట తెచ్చుకుంటామంటారు. ఇవన్నీ వద్దు, ఇంకా బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేద్దాము, ఇంట్లోనే చేసుకుందాం అని చెప్పేసి ఇంక ఇట్లా అయితే చేశాను. వాళ్ళైతే ఎంజాయ్ చేశారు. ఎగ్ బజ్జీని కూడా బాగా వచ్చినాయండి. కొంచెం ఉడకాల్సింది, ఇంకొక 1 మినిట్ ఉంటే బాగుండేది ఎగ్ అయితే, అదొకటే అనిపించింది. ఇంక ఇక్కడ నేను ట్రైపాడ్ ఏం పెట్టలేదండి, చేతితోనే షూట్ చేస్తూ ఉన్నాను. చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తూ ఉన్నాను. ఇలా నా డే 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అయితే ఎగ్ బజ్జీ అలాగే పొటాటో బైట్స్తో ట్రీట్తో డే 2 కూడా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.